కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే నడుము పట్టింది. సాంగ్ అయిపోయింది, లేవచ్చు. నాకు లేవాలన్న కానీ నడుము పట్టేసిందే. మీ నడుములో పెడా తీరు నాకు బాగా తెలుసుగా. ఓకే ఓకే సెటరేట్ అయిపోయింది. చూసారు ఎంత బాగా సెట్ అయిపోయిందో. ఎందుకు ఈ రోజు ఈ జూ పార్క్ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు? నీకు పాములు చూపిద్దామని. ఓ మా ఊర్లో పెద్ద పెద్ద పాములు చూసాను నేను మాట్లాడేది బురద పాముల గురించి కాదు. ఫారెన్ నుంచి పాములు తీసుకొచ్చి ఇక్కడ జూ పార్క్ లో పెట్టారు. అయినా నువ్వు పాములు గీములు జూలు పార్కులు తిప్పుతూ మన పెళ్లి విషయం మర్చిపోయావు. ఏంటి తొక్క ఏమైపోయింది ఇప్పుడు? ఏమైపోయింది అంటావేంటి? అసలు విషయం తెలుసా నీకు? ఏంటి? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. తొక్కలో ఆడేవాడు ఒప్పుకోవడానికి నేను తీసుకెళ్ళి నేనే పెళ్లి చేసుకుంటాను. తొక్కలో వాడికి అంటావేంటి? మా నాన్న మీద రెస్పెక్ట్ అవసరం లేదా నీకు? ఓకేనే, ఇప్పుడు ఏం చేస్తారు? చంపేస్తాడు. ఏంటి చీమల్ని దోమల్ని చంపుతారా? ఏంటి జోకులు వేస్తున్నావు? నిన్ను చంపేస్తానని చెప్తున్నా. నన్ను చంపేస్తా? రండి మామయ్య రండి, పొడుచుకోండి చంపుకొని అంటాం అనుకున్నావే ఏంటి నువ్వు? తొక్క అలాగే భయపడలేదు. పులితో పెట్టుకుంటే పులి అయిపోతారు. పులి బిడ్డ. ఆడబిడ్డ కాదు నువ్వు. ఏంటి ఆడియో మారింది? వీడియో కూడా మారింది. ఏరా బంగారం లాంటి నా కూతుర్ని ప్రేమ దోమ అని చెప్పేసి ఇలా పార్కులు వెంట థియేటర్లు వెంట తిప్పుతావా? ఏం చేయమంటారు అంకుల్, ఈ ఊర్లో పార్కులు థియేటర్లు తప్ప ఇంకేం లేవు. నా కూతురు ఏంటి తెలుసా? ఈ రాజారా కూతురు అంటే నిప్పురా నిప్పు. నిప్పా? ఏ చల్లగానే ఉంది అంకుల్. అలా కౌంటర్ ఇయ్యక నాకు. ఆయన ఇలా కాదురా, నిన్ను చంపేస్తా. ఆయన చంపక నీకు దండం పెడతాను. ఊరుకో. పులితో పెట్టుకుంటే పులిహోర అయిపోతావు ఇక్కడ. అయినా నా కూతురు ఎక్కడ, నువ్వెక్కడ? మీ కూతురు ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది, నేను సకారితాబాద్ లో ఉంటాను. పొడిచి పడుతుందా? చంపేస్తా. అతను చంపక చెప్తున్నానుగా. తప్పుకో. పులితో పెట్టుకుంటే పులిహోర అయిపోతావు. మర్యాద బయటికి రాదా? ఈ రోజు నేను చంపని ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళను. బయటికి రా. వెళ్ళి పనులు ఉంటే చూసుకోబే. ఆయన లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇగో తాళం. నన్ను పట్టుకోలేక బ్రెయిన్ దెబ్బతిందా? ఏంటి? అంకుల్ ఏంటి? చూసావరా, దానికి నువ్వు కూడా ఇష్టం లేదు. అత్తు నీ బతుకు చెడా. ఇష్టం ఉండడానికి ఇక్కడ ఎవరో పెళ్లి చూపులు జరుగుతున్నాయండి. డిస్టర్బ్ అవుతుంది అది. నాకు అర్థమైంది. రే ఇప్పుడు చూడు కనిపించే మూడు సింహాలు చట్టానికి దమానికి న్యాయానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సేమలా ఈ బొంగులో వచ్చేటప్పుడు స్నానం చేస్తావచ్చు కదా, అతను గబ్బు వాసన వస్తుంది. పూని బతుకు చెడా. నీకు దండ పెడతాను, తాళం ఇచ్చారా? నీ తాళం మీద పడేసావు కదా, అల్లెల్లని పడేసావు కదా. నీకు దండ పెడతాను, అలాగే నన్ను కాపాడండి అంకుల్. నీకు సిగ్గుమా లేదు? నీ ఫోన్ ఒక మనిషి వచ్చాడే, తిను. వద్దు బాబా, నా గొంతు నొప్పెట్టింది. టేక్ ఏ బ్రేక్. మారాలి మనుషులు మమతలు మారాలి చిచే, నేను ఆ టైపు కాదు. మాస్టర్, కొంచెం తాళం తీస్తే బయటకు వచ్చేస్తాను సార్. ఏమిటయ్యా నీ సమస్య? ఓ
నీ సమస్య నేను తీరుస్తాను ఆయన. ఇప్పుడు జంతువుల్ని కొట్టు, తిట్టు, భయపెట్టు లొంగ తీసుకోకూడదు. ప్రేమతో, ఆప్యాయతతో, మమకారంతో లొంగ తీసుకోవాలి. నీ పిచ్చ తగలయ్యా, బయటకు వచ్చేస్తాను. ఒక్కసారి నా పెర్ఫార్మెన్స్ చూడే. చిట్టు కన్నా బొజ్జలు చెచ్చలు అది రక్తం తాగుతా. ఏముంటది ఆ రక్తంలో? కోకోనట్ వాటర్ తాగు, ఎండాకాలంగా చల్లగా ఉంటది. ఇంకేం చేస్తావు? మహా అయితే కండలు పీక్కొని మాంసం తింటావు. ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు నన్ను నీకు హక్ చేసుకోవాలనిపిస్తుంది కదా. నువ్వు చెప్పలేవు, నేను కనుక్కుంటాను. ఏది? ఇదిగా హక్ చేసుకో, హక్ చేసుకో. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 ఓ సింహ సింహ సింహ. నువ్వేంటి ఎక్కడ ఉన్నాయంటి? సార్ ఫోటోలు గట్రా బయట దిగా లోపల రాకూడదు. ఏ సింహ 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 ఓ సింహ 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 ఓ సింహ సింహ సింహ. ఇక పడకండి సార్, సింహం చంపేస్తుంది. ఇది పెద్ద సింహంగా, పెద్ద సింహం, ముసలి సింహం అంటే సీనియర్ సిటిజన్. ఇదేం చేయదు, కళ్ళు కూడా కనిపించవు. త్వరగా ఫోటోలు అవి తీసుకుని బయటకు వచ్చేసాయి. విన్నారా? సీనియర్ సిటిజన్ అంట నీలాగే. దాని గురించి ఇందాల్చి నువ్వు ఓ పెద్ద రెచ్చిపోయి బెదిరించావు. ఇప్పుడు చూడు దాంతో ఎలాగా ఆడుకుంటాను. ఏయ్, చాలా మందిని చూసాం పక్కలో, మరి భయపడిపోతామని సెల్ఫీలు దిగుతాం ఇద్దరం ఒకటే. చూడు 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 బాగా బాగా అట అటు చూడు, అటు చూడు, ఇటు ఇటు. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. ఏం జరుగుతుంది ఇక్కడ? వేలకు వేలు మీకు జీతాలు ఇచ్చి పెట్టుకుంది పని చేయడానికి, తైతక్కలాడడానికి కాదు. అసలే రాక రాక 100 కోట్ల ప్రాజెక్టు మన ఆఫీస్కి వచ్చింది. సీరియస్ గా వర్క్ చేయండి, నన్ను ఇరిటేట్ చేయకండి. శ్రీనివాసులు సార్, మొన్న నీకు ఒక ఫైల్ ఇచ్చి దానిపైనే కూర్చోమన్నాను, ఏం చేసావు? మీరు చెప్పినప్పటి నుంచి దీని మీదే కూర్చుంటున్నాను సార్. ఇదిగోండి. దీని మీద కూర్చోంటే ఇది కిందేసుకొని దానిపైన కూర్చోవడం కాదు. ఇది ఓపెన్ చేసి లోపల మ్యాటర్ ఏంటో చూసి దాని గురించి వర్క్ చేయమని చెప్తున్నాను. వర్క్ చేయండి. అయినా చైర్ ఖాళీగా ఉంది ఏంటి? ఆనందరావు రాలేదా? వీడొకడు మంత్లీ 2 రోజుల ముందే జీతం తీసుకుంటాడు, రోజు 2 గంటలు లేట్ గా వస్తాడు. ఆనందరావు ఎక్కడమ్మా? సార్, అరగంట లేట్ గా వస్తానని ఫోన్ చేసి చెప్పాడు సార్. ఎప్పుడు చెప్పాడు? నిన్న చెప్పాడు. అంటే నిన్న కూడా ఆఫీస్ కి రాలేదన్నమాట. ఆనందరావు ఎక్కడ దొరికావయ్యా నాకు? ఆనందరావు! నా చిట్టి కూన ఊరుకోరా చిన్ని నాన్న కొడుకో బంగారు మహారాజా. అమ్మో, ఎందుకు అడుగుతాడా? మనం ఆఫీస్కి వచ్చేసానన్న. ఆఫీస్ చూచు, అదిగో బాబు గారు చూడు, బాబు గారు చూడు, బాబు గారు నమస్కారం పెట్టినాను, రోజు నమస్కారం పెట్టినాను. ఇక అనంతయ్య గారు చూడు, అనంతయ్య గారు వద్దు హలో చాలా తప్పు నాన్న. అది అదే మళ్ళీ వద్దు నాన్న, అలాగే ఉంటారు. మేకప్ తీసేస్తే నువ్వు కూడా దగ్గరికి వెళ్ళవు. ఆనందరావు సార్, ఎవడయ్యా వీడు? మా అబ్బాయి సార్, 5వ నెల పసిగుడ్డు. ఎందుకు తెచ్చావయ్యా వాడిని? మా ఆవిడకి నిన్నే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది సార్. ఒక రోజు వీడిని తన ఆఫీస్కి తీసుకెళ్ళాలి, ఒక రోజు నేను ఆఫీస్కి తీసుకెళ్ళాలి. అవునా, ఇప్పుడు ఆడించమంటావా? చెప్పు తెగుద్ది. మీరు అలా కోపడకండి సార్. మా వాడు ఎక్కడైనా అడుగు పెడితే అక్కడ తడిసిపోవాల్సిందే, మీకు తెలీదు. చూడరా నాన్న, నువ్వు నమస్తే పెట్టలేదని మా బాసు ఓ ఫీల్ అవుతున్నాను. నన్ను నమస్తే పెట్టు, నమస్తే పెట్టు. నమస్కారం. ఆనందరావు, తడిసిపోవడం అంటే ఇదేనా? నమస్కారం పెట్టు. 100 కోట్ల ప్రాజెక్ట్ అయ్యా, ఇప్పటి వరకు రాలేదు. ఆనందరావు
నాకు తెలియకుండా ఆఫీస్ లో ఇవన్నీ ఎలా కడుతున్నారయ్యా? నేను సాయంత్రం ఏర్పాటు చేసుకున్నాను సార్. పని చేయవయ్యా, దండం పెడతాను. చేస్తాం సార్, పని చేస్తాం. ఓకే, ఇప్పుడన్నా సీరియస్ గా వర్క్ చేయండి రా. 100 కోట్ల ప్రాజెక్టు 20 సంవత్సరాల తర్వాత వచ్చింది మన ఆఫీస్ కి. ఏమ్మా బొండు మళ్ళీ అంత సీరియస్ గా ఏం చూస్తున్నావు? మార్కెట్ లో కొత్త ఫేస్ క్రీమ్ వచ్చింది సార్. నా ఫేస్ కి ఏది బాగుంటుందో చూస్తున్నా. అసలు నీ ఫేస్ బాగుంటుందో లేదో అద్దంలో చూసుకున్నావా? మడతలు పడ్డ న్యూస్ పేపర్ మొహం వేసుకొని అసలు నీ ఫేస్ కు క్రీమ్ రాయడం కాదే, అన్ని క్రీమ్ లేసి దాంట్లో మునికి చచ్చినా నువ్వు ఇలాగే ఉంటావు. ఎండిపోయిన ఆరిటాకు మొహం దానా. ఛీ, ఎక్కడ దొరికారయ్యా మీరందరూ నాకు? ఆనందరావు సార్, వాసన వస్తున్నట్టుంది. అదే అదే మా బిజీగా ట్రీ వెళ్ళినట్టున్నాడు కాస్త చూడండి. అంటే దగ్గరికి వెళ్తే తెలుస్తుంది సార్. ఆనందరావు ఏంటయ్యా ఇది ఆఫీస్ లో? ఏంటి సార్, పర్లేదు ఒకసారి తీసుకెళ్ళి సార్. 100 కోట్లు పోతాయి మేము లేస్తే. నేను తీసుకెళ్ళామంటయ్యా. 100 కోట్లు వద్దా? కావాలి. మరి తీసుకెళ్ళండి. హలో, హెడ్ ఆఫీస్ నుంచి అండి. బాస్ కొద్దిగా బిజీగా ఉన్నారు సార్. మా పిల్లాడు ట్రిర్ అంటే కొద్దిగా బాత్రూమ్ కి తీసుకెళ్లారు. హెడ్ ఆఫీస్ నుంచా? సార్. హలో, బిజీ ఏం లేదండి బాబు. అదేం లేదు ఏంటండి 400 కోట్ల ప్రాజెక్టు మాకే ఇస్తున్నారా? ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆనందరావు గారు. నా కోరిక నెరవేరింది. 400 కోట్ల ప్రాజెక్టు మనకే వచ్చింది. నేను చెప్పాను సార్, మా వాడు అడుగు పెడితే చాలు తెలిసిపోతుందని చెప్పాను. అయ్యో నువ్వు మాటలతో వాడు చేతులతో నా ప్రాణాలు తీస్తున్నారయ్యా. నిన్ను మామూలుగా కాదురా. సార్ మేడం వచ్చారు సార్. ఏ మేడం అయ్యా? మీ మేడం సార్. కాంతం ఎవరి బాబు? బాబు అదే ఆనందరావు బాబు. ఆనందరావు బాబు, ఆనందరావు ఇంట్లో ఉండాలిగా నీ చేతులు ఎందుకున్నాడు? అంటే ఇది ఆఫీస్ లో అంటే తీసుకొచ్చాడు అంటే ఆఫీస్ లో ఉయ్యాలు కూడా ఏర్పాటు చేసావు. కాల్ చేసినప్పుడు ఇంకొక మేడం తో మాట్లాడుతున్నా అన్నప్పుడు ఇంటికి రా. మొత్తం ఇక్కడే దంచేస్తే అలిసిపోతారు. ఇంటికి వచ్చాక మిగతా దంచుదురు కానీ మీరు వెళ్ళండి. ఇంటికి చూసుకుంటా నీ పని. ఏంటయ్యా నా ఫైలు 400 కోట్లు పోయాయి. నా పిల్లం పోయింది. మీరు అందరు ఎందుకు? మీరు వెళ్ళి ఇంట్లో పడుకోండి. థ్యాంక్ యూ సార్. అమ్మా నువ్వు వెళ్ళి మల్లెపూలు అమ్ముకో వెళ్ళు. నేను వెళ్ళి బేబీ కేర్ సెంటర్ ఓపెన్ చేసి చెక్కబదిని చేసుకుంటూ కూర్చుంటా. ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్? ఎందుకయ్యా? మా వాడిని జాయిన్ చేద్దాం. చెప్పు తీసుకుంటా. వాడి వల్లే కొప్పలు కొల్లేరే ఇక్కడ. ఎలా ఊరుకోరు అలా ఎక్కడ తెచ్చావే నువ్వు?